హలో బుజ్జికొండలు, ఈరోజు మనం జీరో ఆయిల్ కేఎఫ్సీ లాంటి చికెన్ అయితే చేయబోతున్నాం. వచ్చేయండి, ఫాస్ట్గా చేసేద్దాం. వీటికి కావాల్సినవి అయితే మీకు ఫస్టే చూపించేస్తున్నారు, కన్ఫ్యూజ్ అవ్వకుండా అయితే చూసేసేయండి. ఇవైతే చికెన్ కట్ చేస్తారు కదా, ఆ పీసెస్ అనమాట, లెగ్ పీసెస్ లాంటివి చిన్నవి అండ్ లెగ్ పీసెస్ కూడా కొన్ని తీసుకున్నాను. ఇవి వచ్చేసి కార్న్ఫ్లేక్స్. జస్ట్ ఒక్క సైడ్ ఇట్లా క్రష్ లాగా మిక్సీ పట్టుకోండి, ఎక్కువ మిక్సీ అవ్వకూడదు. చూస్తున్నారు కదా, ఇలా ఉండాలి కన్సిస్టెన్సీ అయితే. తర్వాత ఎగ్ ఇలా ఒక ఎగ్ తీసుకున్నాను, బీట్ చేసుకొని పక్కన పెట్టుకొని. ఒకవేళ మీకు చికెన్ ఎక్కువ ఉంది అని అనుకుంటే 2 ఎగ్స్ తీసుకోండి, ఓకేనా. ఇప్పుడు ఇవైతే మసాలాస్ అన్నమాట. ఏమేమి మసాలా అంటే ఇది వచ్చి జింజర్ గార్లిక్ పేస్ట్, సాల్ట్, ఇది కారం, అండ్ ఇది చికెన్ మసాలా, అండ్ ఇది గరం మసాలా. అంతే, ఈ స్పైసెస్ మాత్రమే మనం యూజ్ చేస్తున్నాం. ఎందుకంటే డైట్ చేసే వాళ్ళు కూడా ఈ రెసిపీ హ్యాపీగా చేసుకొని తినొచ్చు. అండ్ ఇప్పుడు ఇది ఉంది కదా గోధుమ పిండి, మైదాతో మనమైతే చెయ్యట్లేదు, గోధుమ పిండితో చేస్తున్నాము. నేనైతే ఇట్లా గోధుమ పిండి కొంచెం తీసుకున్నాను. దీంట్లో ఈ స్పైసెస్ కనిపిస్తున్నాయి కదా, ఇవన్నీ అయితే వేసేసేయాలి. అన్నీ చికెన్ గార్లిక్ పేస్ట్ కూడా అన్నీ వేసేసేయాలి. ఇప్పుడు వేసిన దాన్ని ఇట్లా మనం బాగా మిక్స్ చేసుకోవాలి. అంటే ఆ జింజర్ గార్లిక్ పేస్ట్ కొంచెం ఇట్లా ఉంటుంది కదండి, అంటే కొంచెం తడిగా ఉంటుంది కదా, బాగా మిక్స్ అయ్యేలాగా ఈ పిండిలోకి మనం మిక్స్ చేసుకోవాలి. ఎందుకంటే పిండి డ్రైగా ఉంటుంది, మనకు చపాతీ పిండిలాగా ముద్దగా రాదు. సో ఇట్లా డ్రైగా ఉంటుంది కాబట్టి మనం బాగా ఈ మసాలాస్ అన్నీ దీంట్లో కలిసేలాగా బాగా ఇట్లా అయితే మనం మిక్స్ చేసుకోవాలి. ఈ లెగ్ పీస్ని వచ్చేసి కొంచెం తడిగా ఉంటుంది కదా, ముందే ఒక ½ అన్ అవర్ ముందు నేను సాల్ట్ వాటర్లో అయితే నానబెట్టుకున్నాను. ఇది నేను చెప్పడం ముందు మర్చిపోయాను, సో ఇప్పుడు చెప్తున్నాను. ఇది తీసేసి ఈ పిండి ఉంది కదా, ఈ పిండిలో ఇలా బాగా ఇట్లా కలిసేలాగా దీనికి బాగా పట్టేలాగా ఇలా చేయండి. మనం ఘాట్లు పెడతాం కదా, ఆ ఘాట్లో కూడా ఇలా బాగా చేసుకోండి. మీకు పీస్ అయితే ఇప్పుడు ఇలా కనిపిస్తుంది. దీన్ని మనం ఈ ఎగ్ దాంట్లో బాగా రొటేట్ చేయాలి. కనిపిస్తుందా? ఇట్లా రొటేట్ చేయాలి. రొటేట్ చేసిన దాన్ని మళ్ళీ ఈ పిండిలో వేసి అయితే మళ్ళీ అనండి. చూస్తున్నారా, నేను ఇలా పిసుకుతున్నాను దాన్ని, లెగ్ పీస్ని. అప్పుడే ముక్కకైతే బాగా పడుతుంది అది. ఇప్పుడు చూసుకుంటే మీరు ఇలా వస్తుంది, మనకి స్ట్రక్చర్ కనిపించేస్తుంది కదా, కేఎఫ్సీ స్ట్రక్చర్ లాగా. మళ్ళీ ఇంకోసారి అయితే దీంట్లో మళ్ళీ డిప్ చేయాలి. ఇలా డిప్ చేసిన దాన్ని ఇప్పుడు కార్న్ఫ్లేక్స్లో అయితే వేసేసి ఇప్పుడు ఇలా కనిపిస్తుంది కదండి. ఇప్పుడు దీన్ని అయితే మనం తీసి ప్లేట్లో అయితే పెట్టుకుందాం. ఈ మిగతా పీసెస్ కూడా సేమ్ అన్నీ మనం అలానే చేసుకోవాలి మ్యారినేట్. అవి చేసేసాక తర్వాత చూపిస్తాను. ఇందాక చూపించిన ప్రాసెస్ లానే మిగతా పీసెస్ కూడా సేమ్ అదే ప్రాసెస్. అన్నీ అయితే నేను రెడీ చేసేసుకున్నాను, మీరు జూమ్ చేసి చూపిస్తున్నాను, చూడొచ్చు బాగా క్లియర్గా. ఆయిల్ అయితే ఇలా పూసేసుకుంటున్నానండి. ఎందుకంటే ఆయిల్ మనం రాసుకోపోయినా కూడా ప్రాబ్లం అయితే ఏమి ఉండదు. కాకపోతే ఏంటంటే అడుగు అంటుకుపోకోకుండా మనకు పీసెస్ అనేది సపరేట్గా వచ్చేయడానికి ఆయిల్ అట్లా పూసుకుంటున్నాము. ఇప్పుడు పీసెస్ ఏవైతే ఉన్నాయో వాటిని ఇలా ప్లేస్ చేస్తున్నాం, అన్ని పీసెస్ కూడా. పీస్కి కొంచెం స్పేస్ అయితే ఉంచుకోండి, ఎందుకంటే అవి బాగా ఫ్రై అవ్వాలి కదా, కాబట్టి ఎయిర్ తగిలిన దానివల్ల అవి డీప్ ఫ్రై అవుతాయి. సో మనకి పీస్కి కొంచెమైనా స్పేస్ అయితే ఉంచుకోండి. ఈ పీసెస్ని ఎయిర్ ఫ్రైయర్లో అయితే ఇలా పెట్టేసుకుంటాం. మరి పెట్టేటప్పుడు కొంచెం ఇలా పట్టుకొని ఇలా గట్టిగా నొక్కండి, అప్పుడైతే ఇక్కడ పడుతుంది. సో ఇక్కడ ఆన్ ఆఫ్ బటన్ ఉంది కదా, దీన్ని ఇలా మనం ప్రెస్ చేసిన వెంటనే మనకు మెనూ ఆప్షన్ అయితే చూపిస్తుంది. సో ఇక్కడ మనం మెనూ సెలెక్ట్ అని చూపించిన తర్వాత దీన్ని మనం ప్రెస్ చేయాలి ఇంకోసారి. ఇది వచ్చేసి మనకి చికెన్ గ్రిల్ అన్నమాట.
సో ఆ గ్రిల్ ఆప్షన్లోనే ఉంచుతాం. 200 డిగ్రీ సెంటీగ్రేడ్లో అయితే ఉంచుతున్నాను. సో ఇప్పుడు ఇది మనకి కావాలి కాబట్టి ఈ పవర్ బటన్ ఉంది కదా, సో దీన్ని మళ్ళీ మనం ఇలా ప్రెస్ చేసిన వెంటనే అది లాక్ అయిపోద్ది. అంటే ఇంకా కుకింగ్ అనేది ప్రాసెస్ స్టార్ట్ అయిపోద్ది. 20 మినిట్స్ అయితే పెట్టుకున్నానండి నేను. అండ్ 180 డిగ్రీ సెంటీగ్రేడ్లో అయితే ఫిక్స్ చేసుకున్నాను. సో దీన్ని 20 మినిట్స్ అయితే మనం అలానే వదిలేద్దాం. ఇదిగోండి చూడండి, బాగా రోస్ట్ అయిపోయాయి. మన ఆయిల్లో ఎలా అయితే రోస్ట్ అవుతాయో సేమ్ అలానే రోస్ట్ అయిపోయాయి. మన జీరో ఆయిల్ కేఎఫ్సీ అయితే రెడీ అయింది. ఇప్పుడు దీన్ని అయితే మనం టేస్ట్ చేసి చూద్దాం. ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇదైతే మయోనీస్ అండి. ఇది కూడా హోమ్ మేడే, పక్కాగా మనం ఇంట్లో చేసుకున్న మయోనీస్ ఇది. అండ్ డైట్ వాళ్ళు కూడా తినొచ్చు. దీని రెసిపీ కావాలంటే కింద కమెంట్ సెక్షన్లో అడిగేయండి. అండ్ ఇప్పుడు టేస్టింగ్ సెషన్. చూసారా మయోనీస్ ఎంత థిక్గా ఉందో, కాలిపోతున్నాయి. ఇప్పుడే తీసాం కదా. సూపర్ ఉన్నాయి. సరే బుజ్జికొండలు, ఇంక ఈ రెసిపీ అయితే ఇంకింతే. మీకు నెక్స్ట్ ఏ రెసిపీ వీడియో కావాలో కమెంట్ చేసేసేయండి. అండ్ ఈ వీడియోలో కేఎఫ్సీ చూసి ఎవరైనా ట్రై చేసి ఉంటే మళ్ళీ కామెంట్ సెక్షన్కి వచ్చి మీ రెసిపీ హిట్ అయిందా ఫ్లాప్ అయిందా అని అయితే ఖచ్చితంగా షేర్ చేసుకోండి. ఇలాంటి మరెన్నో రెసిపీస్ కోసం ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి పెట్టేసుకోండి.